అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు స్కైప్ ఆరాధనలు జాయిన్ అయిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న మనకు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత నన్న పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అన్న. పరిశుద్ధుడగు తండ్రి, మహోన్నతుడగు దేవ, కృతజ్ఞతలనైనా ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంత వందనాలనైనా మీకు సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటున్నాం. ఈ సాయంత్రం సమయ ప్రభావం మీ సన్నిధికి వచ్చినైనా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, వాళ్ళతో మళ్ళీ ప్రశక్తి తొలగించండి, నెపములు తొలగించి మనం ప్రార్థిస్తున్నాం. ఆసక్తితో ప్రభావ భయభక్తులతో మీ సన్నిధిలో సమయం గడపాలా తండ్రి. అటువంటి ఆశ మాకందరికీ పుట్టించమని ప్రార్థిస్తున్నాం. మీకు పరిశుధాత్మ లేకుంటే అటువంటి ఆశ ఉండదు ప్రభావ. కాబట్టి ప్రతి ఒక్కరికి పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రోషం కలిగి మీ పక్షంగా జీవించాల ప్రభావ. ప్రార్థన జీవితం లేని జీవితం ప్రభావ, అగ్ని లేని జీవితం నైనా. కాబట్టి దుష్టునికి దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నైనా ప్రార్థనలో మేము ఎక్కువ సమయం గడిపి మీ యొక్క వాక్యాన్ని విని వాక్యాన్ని జీవింపజేసుకొని మా జీవితాలలో అగ్నికి నూనె అంటినట్లు ప్రభావ మీ వాక్యము మాలో ఉన్న అగ్నిని బంధించాలా ప్రభావ. అప్పుడే లోకంలో మేము వెలగగలం నైనా. దుష్ట శక్తులు మమ్మల్ని చూసి గజగజ వణకాల ప్రభావ. అటువంటి పరిచర్యలో సేవలో మమ్మల్ని అందరినీ నడిపించండి. ఈ దినము ఆరాధనలో పాల్గొన్న వారందరి జీవితాలలో అద్భుతకరం జరిగించండి. ఎన్నో దినాల నుంచి ఎన్నో కాలాల నుంచి ఆగిపోయిన మేలనన్నిటిని రప్పించమని ప్రార్థిస్తున్నాం. ఆకాశత్వములను విప్పమని ప్రార్థిస్తున్నాం. స్వస్థతలు అద్భుతాలు తండ్రి ఓ ప్రభా ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు ఇక్కడ ఏది విప్తే అక్కడ విప్పడను, ఏది బంధించబడితే అక్కడ బంధించబడను అన్నారు నైనా. కాబట్టి సమస్తం ప్రతి ఒక్కరి జీవితంలో మేము ఆశీర్వాదం విప్పేస్తున్నాం నైనా. వాటన్నిటిని తను మళ్ళీ ఓ ప్రభు వారి జీవితాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణంగా మీ కొరకు సాక్షులుగా జీవింపజేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. నతనే బ్రదర్ మీరు పాట పాడండి బ్రదర్. నేను జ్ఞానినని అతిశయముందెదనా, క్రీస్తు దాసుడనై ఇలనే జీవింతునా. నేను జ్ఞానినని అతిశయముందెదనా, క్రీస్తు దాసుడనై ఇలనే జీవింతునా. ప్రాణాత్మ శరీరమును ఆయన కర్పింతునా, ఆయన సాక్షినై ఇలనే జీవింతునా. ఆయన సాక్షినై ఇలనే జీవింతునా. నేను జ్ఞానినని అతిశయముందెదనా, క్రీస్తు దాసుడనై ఇలనే జీవింతునా. అంతరిక్షమున వెళ్ళినా అన్ని శోధించినా, వింత నాటకము కనుపరచిన ప్రభు నిన్ను శోధించిన. అంతరిక్షమున వెళ్ళినా అన్ని శోధించిన, వింత నాటకము కనుపరచిన ప్రభు నిన్ను శోధించిన. ఇది వ్యర్థమే అని తెలపనా, ఇది వ్యర్థమే అని తెలపనా. నిన్ను నే మరతునా ప్రభు, నిన్ను నే మరతునా, నిన్ను నే మరతునా ప్రభు, నిన్ను నే మరతునా. నేను జ్ఞానినని అతిశయముందెదనా, క్రీస్తు దాసుడనై ఇలనే జీవింతునా. ప్రాణాత్మ శరీరమును ఆయన కర్పింతునా, ఆయన సాక్షినై ఇలనే జీవింతునా. నేను జ్ఞానినని అతిశయముందెదనా, క్రీస్తు దాసుడనై ఇలనే జీవింతునా.
నా తల్లిదండ్రులు నన్ను విడచినా నీ ప్రేమ నన్ను మరచునా. నా తల్లిదండ్రులు నన్ను విడచిన నీ ప్రేమ నన్ను మరచునా. ఏ ధన మోహము నన్ను చుట్టినా నీ ప్రేమకు సరితూగునా. ఏ ధన మోహము నన్ను చుట్టినా నీ ప్రేమకు సరితూగునా. ఇది వ్యర్థమే అని తెలపనా, ఇది వ్యర్థమే అని తెలపనా, నిన్ను నే మరతునా ప్రభు, నిన్ను నే మరతునా, నిన్ను నే మరతునా ప్రభు, నిన్ను నే మరతునా. నేను జ్ఞానినని అతిశయముందెదనా, క్రీస్తు దాసుడనై ఇలనే జీవింతునా. ప్రాణాత్మ శరీరమును ఆయన కర్పింతునా, ఆయన సాక్షినై ఇలనే జీవింతునా. నేను జ్ఞానినని అతిశయముందెదనా, ఇలలో నీ ప్రేమ ప్రకటించనా, నిన్ను నాలో చూపించనా. నీ త్యాగమునే వివరించనా, నీ ఆత్మనే పొందనా. ఇలలో నీ ప్రేమ ప్రకటించనా, నిన్ను నాలో చూపించనా. నీ త్యాగమునే వివరించనా, నీ ఆత్మనే పొందనా. ఇది జీవమే అని పలకనా, ఇది జీవమే అని పలకనా, సిలువనే మోయనా ప్రభు, సిలువనే మోయనా, సిలువనే మోయనా ప్రభు, నీ సిలువనే మోయనా. నేను జ్ఞానినని అతిశయముందెదనా, క్రీస్తు దాసుడనై ఇలనే జీవింతునా. ప్రాణాత్మ శరీరమును ఆయన కర్పింతునా, ఆయన సాక్షినై ఇలనే జీవింతునా. ఆయన సాక్షినై ఇలనే జీవింతునా, ఇలనే జీవింతునా. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అండ్ బ్రదర్స్, థ్యాంక్ యూ. ప్రైజ్ లా బ్రదర్. మన మధ్యలో ఉన్న మోదరి సిస్టర్ మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లా సిస్టర్. ప్రైజ్ లా బ్రదర్. మత్తయి సువార్త 25వ వచనము, 25వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందామండి. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధెల్లో నూనె తీసుకొని పోయేది. చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవా మహోన్నతుడా, మా దేవ, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలయ్యా. దేవా, ఇదిగో నా తండ్రి, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నా ప్రభువా మీకు అనేక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావయ్యా. దేవా, ఇదిగో నా తండ్రి, గమనించండి, నేనైనప్పటికీ ప్రభువా, దేవా, నన్ను ప్రభువా మీ శిలువ చాటున మరుగుపరిచిన తండ్రి, మీరే నా తండ్రి మాతోను, నా తండ్రి నాతోను మాట్లాడమని ప్రభువా, దేవా నా నోటిని నా తండ్రి దేవా మీ వాక్యముతో నా ప్రభువా నింపమని ప్రభువా, దేవా మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ చెప్పబడిన వాక్యంలో బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. వీళ్ళు ఎక్కడికి దివిటీలు పట్టుకొని సిద్ధల్లో నూనెని వేసుకొని నూనెని పట్టుకొని వాళ్ళతో కూడా
సిద్ధల్లో నూనె తీసుకొని ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అన్నది మనం చూసినట్టయితే పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పరలోక రాజ్యం గురించి ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు. ప్రభువు అనేక పర్యాయంలో దీనికి ముందే దేవుని రాకడ గురించి చెప్తా ఉన్నారు. రాకడ సూచనలు గాని ఆ సమయాల్లో ఏమేమి జరుగుతూ ఉంటాయి అని చెప్పనని అనేక వచనాల ద్వారా తన శిష్యులకి వారి ద్వారా మనకి చాలా బోధిస్తూ ఉన్నారు. అదే 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 వాక్య ప్రకారంగా పరలోక రాజ్యము గురించి ప్రభువు వివరిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని చెప్పని అంటూ ఉన్నారు. ఈ పరలోక రాజ్యం అన్నది తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని చెప్పని అంటున్నారు. అయితే ఈ పరలోక రాజ్యము పెండ్లి కొడుకు తన పెళ్లి కూతుర్ని తీసుకొని తన ఇంటికి పరలోక రాజ్యానికి ఈ పెళ్లి కూతురు అంటే సంఘంగా కన్యకలు అంటే సంఘంగా ఈ కన్యకలు అన్నవారు సంఘానికి సాదృశ్యంగా ఉంటా ఉన్నారు. సంఘము విశ్వాసులు ఆయన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డని ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని సూచిస్తూ ఉంది ఈ కన్యకలు, ఈ 10 మంది కన్యకలు. అయితే వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధివారుగా బుద్ధి గలవారు అని చెప్పని అంటా ఉంది. అయితే వీళ్ళని 2 బ్యాచెస్ గా డివైడ్ చేసి ఉన్నారు. ఒక బ్యాచ్ లో బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకో 5 బుద్ధి లేని వారుగా ఉన్నారు. ఆ బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. వాళ్ళు తమతో కూడా బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెని తీసుకొని పోలేదు. అయితే ఈ బుద్ధి లేని కన్యకలు అన్న వాళ్ళు సంఘంలో ఉంటూనే దేవుని మాటను, వాక్యాన్ని చదువుకుంటూ దేవుని మాటలు కలిగి దేవుని మాటలుగా విని వాళ్ళు ఆ వాక్యానుసారంగా లేకపోయి పరిశుద్ధాత్మని నూనె అన్నది సిద్ధంలో నూనె తీసుకొని పోవడం అంటే నూనె అన్నది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది. అయితే వీళ్ళు సిద్ధపాటైతే కలిగే ఉన్నారు, కానీ అది దేవుడి రాకడ వరకు కొనసాగించే స్థితిలో అయితే వీరు లేకుండా ఉన్నారు. అయితే అందువల్ల ఇక్కడ ఏం జరిగింది, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధంలో నూనె తీసుకొని పోయారు. అయితే బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళతో ఆ దివిటీలతో కూడా తమ సిద్ధంలో నూనెనే తీసుకొని పోయారు. పరిశుద్ధ ఆత్మని వాళ్ళతో ఉన్న వాక్య అనుభవాన్ని కూడా పరిశుద్ధాత్మని నింపుకొని ఎప్పుడూ తొలగిపోకుండా ఆ విశ్వాసాన్ని అన్నది ఎప్పుడు పట్టుకొని ఉండేవారుగా ఉన్నారు. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచూ ఉన్నారంట. అయితే పెండ్లి కుమారుడు ఇంకా వస్తారని చాలా పాత నిబంధన కాలం నుంచే దేవుడి రాకడ గురించి యేసు ప్రభు వస్తారని చెప్పనని పాత నిబంధనలో కూడా చెప్తానే ఉన్నారు. అయితే యేసు ప్రభు వచ్చినప్పటికీ వీళ్ళు తెలుసుకోకుండా ఉన్నారు. ఆ తర్వాత ప్రభువు 2వ రాకడ గురించి పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నప్పుడు వాటి గురించి చెప్తా ఉన్నారు. అయితే వాటి అన్నింటినీ లక్ష్య పెట్టకుండా ఈ లోకంలో ఈ లోకంలో మెలకువగా ఉండకుండా, పరిశుద్ధాత్మలో గాని దేవుని యందు మెలకువగా ఉండకుండా వీరు ఊరికే నిద్రించే స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో వీరు ఉంటా ఉన్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడేను. అయితే దేవుడు వచ్చేస్తున్నాడు అర్ధరాత్రి వేళ.
ఇంకో వచనంలో ఉండిద్ది. దేవుడు మీరు మీరు కనుగొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండండి అని చెప్పనని మత్తయి సువార్త 24 వచనంలో 24 అధ్యాయము 44 వచనంలో కూడా ఉంటుంది. మనం ప్రభు వచ్చే సమయం అన్నది మనకి అసలు మనకే కాదు, ప్రభు ఒక సమయంలో దేవుడు నాకు కూడా తెలియదు, నాకు కూడా పరలోకంలో ఉన్న దూతలకు కానీ యేసు ప్రభు కూడా నాకు కూడా తెలియదు తండ్రి రాకడా అని చెప్పనని ఆ వచనంలో కూడా రాసి ఉంటుంది. మీరును అందుకని యేసు ప్రభు ఏమంటున్నారు, మీరు అనుకోనని మీరు కనుక్కోలేరు ఏ సమయంలో వస్తారో, కాబట్టి అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పనని సిద్ధపాటు అన్నది మనకి విశ్వాసులైన వారికి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఏ సమయంలో ఏ గడియలో ప్రభువు వస్తారో మనకు తెలియదు. కాబట్టి మనము మన జీవితంలో ప్రభువుని కలిగి మనం ఎప్పుడు సిద్ధపాటు, ప్రభు రాకడ ఎప్పుడైనప్పటికీ ఎప్పటికైనా మనం సిద్ధపాటు కలిగి మనం ఉండాలి, యుగాంత కాలంలో క్రీస్తు రాకడ ఆసన్నమైందని తెలిపే సూచనలు హెచ్చరికలు ఉంటానే ఉన్నాయి. ఇవి నిజ సంఘ సభ్యుల్ని వెన్ను తట్టి లేపేవిగాను, వాళ్ళని మెలకుగా ఉండి అలర్ట్ గా ఉండి మన జీవితాన్ని మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునేవిగా కూడా ఇవి యుగాంత కాలంలో క్రీస్తు రాకడకి సంబంధించిన హెచ్చరికలు సూచనలు అనేవి మనకి మనం వాటిని తెలుసుకున్నప్పుడు మనం దానికి తగినట్టుగా మన సిద్ధపాటు అన్నది మనం కలిగి ఉండాలి. వారు తర్వాత అందుకు అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అయితే ప్రభువు అర్ధరాత్రి వేళ వాళ్ళు వచ్చారు, అప్పటి వరకు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో పాటు దివిటీలు పట్టుకున్నారు, సిద్ధంలో నూనెలు తెచ్చుకున్నారు. కానీ ఎంత సమయం వెయిట్ చేశారో, కానీ అర్ధరాత్రి సమయం వచ్చేసరికి దేవుడు వచ్చే సమయానికి వారి దగ్గర వాళ్ళు వచ్చే సమయానికి ఇంకా సిద్ధపాటు సమయం. అప్పుడు కన్యకలందరూ లేచి నిద్రపోతున్నారు. అందరూ వీళ్ళు బుద్ధి కలిగిన వారనే కాదు, లేని వారని కాదు, ఆ ఉన్న 10 మంది కన్యకలు నిద్రపోతానే ఉన్నారు. కానీ దేవుడి స్వరం, దేవుడి రాకడ స్వరం ఎప్పుడైతే విన్నారో వాళ్ళు లేచి వారి స్థితిని మళ్ళీ సరిచేసుకొని చక్కబెట్టుకుంటున్నారు వాళ్ళ దివిటీలను. అయితే బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అయితే బుద్ధి లేని ఆ కన్యకలు వాళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయంట. వారి జీవితం ఇప్పటి వరకు దేవుడు వెయిట్ చేశారు దేవుడు రాకడ గురించి, దేవుడు కొరకు వెయిట్ చూడడానికి సిద్ధపాటులో కలిగి ఉన్నారు. కానీ ఈ ఎదురు చూసే ఆ క్షణంలో, ఆ సమయంలో వీళ్ళు కునికి నిద్రించడం వల్ల వారి దగ్గరున్న ఆ దివిటీలలోని నూనె సరిపోదని చెప్పనని వారికి, ఎవరి జీవితం వారికి, ఎవరి ఆత్మ వారికే చెప్తానే ఉంటుంది, ఈ భక్తి మనకి సరిపోదు, ఇంకా భక్తి కావాలి అని చెప్పనని మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన జీవితంలో మన ఆత్మ మనకి ఎప్పుడు, పరిశుద్ధాత్మ ఎప్పుడు చెప్తానే ఉండేది. ప్రతి విషయంలోనూ హెచ్చరిక అన్నది మనకి కలుగజేస్తూ ఉంటుంది. అట్టి రీతిగానే వాళ్ళకు కూడా ఆ కన్యకలందరూ లేచి
ఆ దివిటీలు చక్కబెట్టుకున్నప్పుడు బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచున్నవి అని వారికి తెలిసి మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. వాళ్ళ దీపాలేమో ఇప్పటిదాకా వారితో పాటు కునికి నిద్రపోతున్నారు, కానీ వాళ్ళ దీపాలు, వాళ్ళ భక్తి, వాళ్ళ ఆత్మీయ జీవితం చూస్తే వాళ్ళు చక్కగానే ఉన్నారు. చక్కగానే కాన్ఫిడెంట్ గానే దేవుళ్ళో ఉన్నారు. కానీ వీళ్ళలోకి వచ్చేసరికి ఆ ఆ లక్ష్యం, దేవుడి మీద ఉన్న గురి గాని లక్ష్యం గాని వీళ్ళకే తెలిసిపోతా ఉంది. మనకున్న నూనె, మనకున్న విశ్వాసం, మనకున్న ఆత్మీయ స్థితి, ఇది దేవుడు వచ్చే వరకు, దేవుడు వచ్చేస్తున్నాడు, ఇది ఆయనకి సరిపోదు అని ఆయన్ని ఎదుర్కోవడానికి ఇదైతే సరిపోదని వాళ్ళని, బుద్ధి కలిగిన కన్యకల్ని వెళ్ళి అడుగుతున్నారంట. అయితే మా దివిటీలు అందుకు 9వ వచనంలో, అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో అని అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అయితే ఈ అందుకు బుద్ధి గల కన్యకలు, అయ్యా మాకివ్వండి, ఈ మీ నూనె, మీ బుడ్డిల్లో ఉన్న నూనె మాకు కూడా ఇవ్వండి అని చెప్పనని అడిగినప్పుడు వాళ్ళేమంటున్నారు? బుద్ధి కలిగిన కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు వెళ్ళి కొనుక్కోండి, అమ్మవారి దగ్గరకు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పని అంటున్నారు. ఎవరి భక్తి వాళ్ళది. వాళ్ళ దగ్గర నుంచి మనం అడిగి వాళ్ళు చెప్పిన వాక్యం గాని ఏదైనా మనం తీసుకొని, మనం ఇప్పటి వరకు మనం ఎన్నో సంవత్సరాల నుంచి కట్టుకున్న ఈ భక్తి జీవితం కొంత సమయంలో దేవుణ్ణి ఎదుర్కొనే సమయం వరకు సరిపోకపోతే, అది ఎవరి దగ్గరకో వచ్చేస్తున్నాడు ప్రభువు. ఆ వచ్చే సమయంలో మనం వెళ్ళి ఎవరి దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి కొనుక్కోవాలన్నా అది కొనుక్కుంటే వచ్చేది కాదు. అది ఎవరిచ్చినా వాళ్ళు పొందుకునేది కాదు. ఎవరు అమ్మడానికి వీలు పడేది కూడా కాదు. అయితే అది ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నది ఆ విశ్వాసం గాని, దేవుని వాక్యం గాని, ఆ వాక్యం వినడం వల్ల వచ్చిన భక్తి గాని దేవుడు ఇవ్వాల్సిందే గాని ఎవరి దగ్గరకో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ భక్తిలో నుంచి మనం పొందుకుంటామంటే అది కుదరనే పని. అది ఎవరి భక్తి వాళ్ళని నడిపిస్తా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం పొందుకునేది కాదు, మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటుంది. కొంతమందివి సాక్ష్యాలు చూసినప్పుడు మనం బలపడతా ఉంటాము, కానీ అది విన్నప్పుడు మన దేవుడు మనకి ఇలా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు మన కోసం దేవుడు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు అన్నది మనం రియలైజ్ అయ్యి మనం అందులో ఉంటే అది మన జీవితానికి దోహదపడుతుంది. కానీ వేరే వాళ్ళ భక్తి మనల్ని ముందుకు నడిపించడానికి కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అదే అంటున్నారు, మాకున్నది మాకు సరిపోదు, అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కోండి అంటున్నారు. అమ్మి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే పొందుకొని అది ముందుకు వెళ్ళడానికి సరిపోదు. అయితే వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. వాళ్ళు వెళ్ళి కొంటున్నారు. ఎంతసేపట్లో, కాసేపట్లో ప్రభువు వచ్చేస్తున్నారు. అప్పుడు వెళ్ళి ఇంకా కొనుక్కునేది ఏంటి? అప్పుడు వెళ్ళి ఇంకా పొందుకునేది ఏంటి? ఆ క్షణాల్లో, ఆఖరి క్షణాల్లో మనం ఎంత పాకులాడినా మనకి ఆ నడిపింపు కానీ అది ఏమి దేవుడి ఆత్మ అన్నది, ప్రత్యక్షత అన్నది ఆ క్షణాల్లో రాదు, మనం పొందుకోలేము. కాబట్టి కొనబోచుండగా ప్రభువు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అప్పుడు వీళ్ళెళ్ళి కొంటానే ఉన్నారు. కొంటా ఉండేసరికి ఈ లోపు ప్రభువు వచ్చేసారు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు దేవునితో పాటు ప్రభువుతో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళారు. అంతటా తలుపులు వేయబడ్డాయి. వీళ్ళు కొనుక్కొని వచ్చి చూసే దాకా కూడా లేదు, అప్పటికే తలుపులు వేయబడ్డాయి. వచ్చారు. తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయనని అడుగగా
అడగగా అతడు, మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పనని అంటా ఉన్నారు. అయితే తలుపులు వేయబడ్డాయి. ఇంకా వీళ్ళతో వాళ్ళకి పాలన్నది లేదు. లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా ఎంతసేపు అడిగినా మనం ఇంతవరకు చేసిన భక్తి మొత్తము వృధానే అయిపోయింది. అంతగా సిద్ధపాటు అన్నది ప్రభువు వచ్చే వరకు కలిగి ఉండాలి. అయితే మా కోసం తలుపు తీయ్యా అని నన్ను అడిగినప్పుడు నేను మిమ్మల్ని ఎరగనని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అయితే ఇప్పటి వరకు ప్రభువు కోసం వీళ్ళ భక్తి అన్నది వీళ్ళు దేవుణ్ణి రాకడ కోసం ఎదురు చూస్తున్నారు అన్నది ప్రభువుకు తెలియకుండా ఉందా అంటే లేదు. ప్రభువుకు తెలుసు. వాళ్ళ కోసం ఇంతవరకు చూశారు అని చెప్పనని తెలుసు. కానీ ఆ సమయంలో ఎవరైతే దేవుడి దగ్గర ఉంటారో వాళ్ళు మాత్రమే దేవునికి ఏదైనా పూర్తిగా లోబడి పూర్తిగా దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన వచ్చినప్పుడు ఆయన యందు నిరీక్షణ అన్ని విషయాల్లో దేవునికి అధికంగా లోబడి ఉండి పరిశుద్ధాత్మను కలిగి ఉండి విశ్వాసంలోను భక్తిలోను అన్నిటిలోనూ నమ్మకంగా ఉన్న వారిని మాత్రమే దేవుడు అక్కడ వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళారు. అయితే ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనక 13వ వచనంలో ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి అని చెప్పనని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభువు వచ్చే దినము మనకి తెలియదు గనక, గడియ అయినను దినమైనను మనకు తెలియదు గనక మనం మెలకువగా ఉండండి అని చెప్పనని వాక్యము బోధిస్తా ఉంది. ప్రభువు మనకు చెప్తున్న ఒకే ఒక గొప్ప పాఠం ఏంటంటే మనం దేవుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మెలకువగా ఉండడం. మన ఆత్మీయ జీవితంలోను అన్ని విషయాల్లోనూ ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండడము. 10 మంది కన్యకలు నిద్రపోతున్నారు. కానీ అయినా వారిలో ఐదుగురు పెండ్లి కుమారుని స్వరం విని సిద్ధంగా ఉండి దేవుని ఆత్మను వారి హృదయాల్లో పెట్టుకొని వాళ్ళు దేవుని కొరకు సిద్ధపాటు కలిగి దేవుని రాజ్యంలోనికి వెళ్ళారు. అయితే పరిశుద్ధాత్మ లేకుండా మనం సిద్ధపాటు అన్నది మనకి అసాధ్యంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకుండా మనం దేవుణ్ణి కలుసుకోవడము, క్రీస్తుని కలవడం, తండ్రి చేరడము ఎంత ప్రయత్నం చేసినా అదే వ్యర్థంగానే ఉంటుంది. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జవాయిగా మా తండ్రి, నేను మా తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రంలో దేవా. మాలో నా ప్రభు సిద్ధపాటును మాకు అనుగ్రహించండి ప్రభు. బుద్ధి కలిగిన కన్యకలు నా తండ్రి దేవా, వారి డ్యూటీలను ప్రభు వారు సిద్ధపాటు చేసుకొని ప్రభు దేవా నా తండ్రి సిద్ధంలో నా తండ్రి నువ్వు నా తండ్రి మిమ్మల్ని ఎదుర్కొని ఉండగా ప్రభు దేవా మీరు నా తండ్రి మీరు అక్కడ సమయంలో వారిని ప్రభు దేవా మీ రాజ్యంలోనికి నా తండ్రి చేరే కృపను అనుగ్రహించారయ్యా. దేవా ఇదిగో నా దేవా అటు రీతిగానే ప్రభు దేవా మేము కూడా ప్రభు దేవా ఈ కడవరి రోజుల్లో కూడా ప్రభు దేవా మా ఆత్మీయ జీవితాన్ని ప్రభు దేవా కట్టుకొని ప్రభు దేవా మీ అక్కడ సమయంలో మేము కూడా నా తండ్రి మీ పరలోక రాజ్యంలో చేరుకోవడానికి మాకు కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నా తండ్రి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ మేడం. ప్రైజ్ లార్డ్ అక్క. సుజాత అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. మీరు అంశాల గురించి ప్రార్థించండి అక్క. అక్క ఒకటి ప్రార్థనాంశం ఉందక్క. రేణుక సిస్టర్ ఆరోగ్యం మంచిగా ఉండాలని ప్రార్థించండి అక్క. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల ప్రభ, కనికరం నందైశ్వర్యుడవు,
నా తండ్రి గొప్ప దేవుడవు. నా తండ్రి ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ ఈ రీతిగా మాతో మాట్లాడిన దేవుడవు. బుద్ధిగల కన్యకల వారి ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మెలకువతో ఉండుటకు నీకు రాకడకు ప్రభ సిద్ధపడుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ప్రభ నా తండ్రి మీరు దర్శించినందుకు మాట్లాడుతున్నందుకు నా దేవ అనుదినము మీ యొక్క వాక్యాహారం మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మీరు బలపరచండి, వాక్యంలో స్థిరపరచండి, విశ్వాసంలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ సాయంత్రకాల సమయం అందు నాయన విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించమని ప్రభ నా తండ్రి ప్రార్థనలు ఆలకించే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన మా తండ్రివి, జీవాధిపతివి ప్రభ, నీవు ఊపిరి పోస్తేనే మేము ఊపిరి తీసుకుంటాం నాయన. నా ప్రభుడవు, నా రక్షకుడవు ప్రభ, నా విమోచకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ప్రార్థన ఆలకించుటకు ప్రభ సిద్ధంగా ఉన్న దేవుడవు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొద్దకు ప్రభ ఎంతో నమ్మకంతో ప్రభ మేము వస్తున్నాం ప్రభ. నీ యొక్క నా తండ్రి సన్నిధిలో మా యొక్క హృదయంను ప్రభ కుమ్మరించుకున్నటకు ప్రభ నా తండ్రి విజ్ఞాపనలను ప్రభ నా తండ్రి నీ యొక్క సన్నిధానంలో ముందు పెట్టుటకు ప్రభ ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభ నా తండ్రి మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని ప్రభ దేశంలో విగ్రహారాధనను మాన్పించండి, ప్రతి విగ్రహారాధనను కొట్టివేయండి. ఏసియా నిన్ను సజీవుడైన దేవుడని ఎరుగుటకు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం, ఉజ్జీవంను కలగజేయమని ప్రార్థిస్తున్నాం. నా విమోచకుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభ మా ప్రియులను ప్రభ మీరు కాపాడుతున్న దేవుడు ప్రభ, నా తండ్రి సేవకులను కాపాడుతున్న దేవుడు, సేవలో విస్తరింపజేస్తున్న దేవుడు ప్రభ, నా తండ్రి సేవలో ఆశ్చర్యకారంలో జరిగిస్తున్న దేవుడు నాయన. నీకు వందనాలు 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 ప్రభ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అదే విధంగా ప్రభ మా యొక్క నా తండ్రి సేవలో ప్రభ నా తండ్రి పడిపోతూ చల్లారిపోతున్న స్థితిలో ఉన్న బిడ్డలని ప్రభ నా తండ్రి మీరు మేల్కొల్పమని, ఉజ్జీవపరచమని, అభిషేకించమని ఏసియా నా తండ్రి వారిని ప్రభ బలపరచమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి నీ యొక్క సేవలో తిరిగి వాళ్ళు పునరుజ్జీవం పొందాల ప్రభ. నా తండ్రి సువార్త సేవలు నా తండ్రి నా తండ్రి ప్రభ మరి విరివిగా పాల్గొనాల నా తండ్రి. ఎన్నో ఆత్మల సంపాదనలో ప్రభ వారు ప్రయాస పడాలనైనా వారి ప్రయాసంను దీవించండి, బలపరచమని నా తండ్రి ప్రభ వారితో మాట్లాడమని వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎన్నో ప్రభ నా తండ్రి ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్నాయి యేసయ్య. నా దేవ నా రక్షక ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరిచే దేవుడు తండ్రి. నీ యొక్క చిత్తంలో ప్రభ నీవు ఏర్పరచుకున్న ప్రతి బిడ్డను నా ప్రభ బలపరచండి నాయన, రక్షణలో నడిపించండి ప్రభ. పరిశుద్ధాత్మ కార్యములు వారి గృహములలో జరిగించండి యేసయ్య. నా తండ్రి నీ యొక్క కార్యములన్నీ కూడా ప్రభ ఎంతో గంభీరమైనవి, ఉన్నతమైనవి. నా తండ్రి నీ యొక్క కార్యములను దర్శించుటకు ప్రభ మా యొక్క నేత్రములను వెలిగించండి. మాతో మాట్లాడుతున్న దేవుడో ప్రభ అనేకులతో మీరు మాట్లాడండి నాయన. నశించిపోతున్న ఆత్మలతో మీరు మాట్లాడండి ప్రభ. వారి జీవితాలలో కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క రోగులను గురించి ప్రార్థిస్తున్నామైనా. ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రభ నిరీక్షణతో నీ యందు నమ్మక ఉంచి ప్రభ నువ్వు స్వస్థపరచు దేవుడవు యెహోవా రాఫా అని తెలుసుకుంటకు ప్రభ సేవకులను నడిపించండి. నీకు కార్యములను ప్రభ జరిగించండి. నా తండ్రి ఎంత మందో ప్రభ నా తండ్రి నా తండ్రి వివాహములు కాక ప్రభ నా తండ్రి యేసయ్య నా తండ్రి ఏకాంగులుగా ఉండిపోతున్నారు ప్రభ. వారిని మీరు దర్శించండి అయినా, వారికి సరైన జీవన నా తండ్రి పార్ట్నర్ ని మీరు దయచేయండి ప్రభ. యేసయ్య నీ యొక్క గొప్ప కార్యములను వారి కుటుంబాలలో జరిగించండి నా తండ్రి. ఎంతమంది తల్లిదండ్రులు ప్రభ వారి బిడ్డల వివాహ విషయంలో కన్నీటితో నా తండ్రి ప్రార్థిస్తున్నారు. నా తండ్రి విశ్వాసంలో నా తండ్రి ఉన్నటువంటి కుటుంబాలలోకి వారిని నడిపించండి, బలపరచండి నా తండ్రి. మీరు చిత్త ప్రకారం మీరు ఏర్పరిచిన కుటుంబంలోనికి ఆ బిడ్డలను ప్రభ మీరు తోడుకొని రండి. యేసయ్య సరి అయిన సాటి అయిన సహాయం మీరు దయచేయి వాడవు ప్రభ. నా తండ్రి ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు నాయన. నీకు కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం. నా విమోచకుడవు నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా యేసయ్య నా తండ్రి మరి ప్రార్థన విజ్ఞాపనలు ఎంతో మంది ప్రభ నా తండ్రి అడుగుతున్నారు నాయన. ప్రతి విద్యంగా నా తండ్రి వారిని స్వస్థపరిచే దేవుడు, ప్రతి సంఘంలో ఉజ్జీవపరచండి. ప్రతి స్థలంలో నా ప్రభ నీకు కార్యములను చూచుటకు ప్రభ మనోనేత్రములను వెలిగించండి నాయన. నిన్ను ఆనుకొని జీవించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డలకు దయచేయండి. ముఖ్యంగా ప్రభ నా తండ్రి కేపీఎం నా తండ్రి కేవీపీఎం మినిస్ట్రీస్ లో ప్రభ నా తండ్రి బిడ్డలందరినీ మీరు బలపరచండి ప్రభ. ఉన్నత స్థితిలోనికి నడిపించండి నాయన. ఉజ్జీవంని రగిల్చండి ప్రభ. చల్లారిపోతున్న వారిని బలపరచండి యేసయ్య. నా తండ్రి పడిపోయిన వారిని ఉద్ధరించి వాడవు నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా నువ్వు విడిచిపెట్టు దేవుడవు కావు ప్రభ. ప్రతి ఒక్కరిని నువ్వు నా తండ్రి దర్శిస్తున్నావు ప్రభ. నా తండ్రి వారిని మీరు బలపరుస్తున్నారు నా తండ్రి. సంపూర్ణంగా నీ చిత్తానికి లోబడి ప్రభ సమర్పణతో సేవ
సేవ చేయటానికి మీరు సహాయం చేయండి. కొండెములాడు వారిని ప్రభా అతన్ని గద్దించండి నాయన. ఏ విధంగానైతే సేవను ప్రభ ఆటంకపరచాలని చూస్తున్నారో ప్రతి దురాత్మను బంధిస్తున్నా యేసు శక్తి గల నామంలో కాలిపోవాలా ఏసీనా తండ్రి. అదే విధంగా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభా. ఎంతో మంది బిడ్డల కోసం అతండి ఏసే మరి ఎదురు చూస్తున్నారు నా సంతులేని ఇల్లాలు ప్రభా. ఎంతో మంది నా తండ్రి బిడ్డలను దయచేయండి, గర్భం తెరవండి. ఎందుకంటే ప్రభా యెహోవా బహుమానం ఇస్తాడు, ఉన్నత స్థితిలో నడిపిస్తాడు అనే ఆ ఆశను ప్రభ వారిలో చిగురింప చేయండి నాయన. నా తండ్రి స్వాస్థ్యంను దయచేవాడవు బిడ్డలు ప్రభ నీవిచ్చే స్వాస్థ్యం నా తండ్రి ప్రభ గర్భంలో తెరవండి. ఆటంకపరుస్తున్న అంధకార శక్తులను మంత్ర శక్తులను బంధించండి. బిడ్డలను కలగనీయకుండా చేస్తున్నటువంటి ప్రతి విధమైన అనారోగ్యం బంధిస్తున్నాను ప్రభ. కుటుంబాలలో మీరు సంతోషం సమాధానం దయచేసి వారికి ప్రభ మీకు స్వాస్థ్యంను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏసే నా తండ్రి నిరుద్యోగుల గురించి ప్రార్థిస్తున్నాం. ఎంత మంది ప్రభ ఉద్యోగాలు లేక నా తండ్రి చదువుకొని కూడా ప్రభ ఏసీ నా తండ్రి ఎదురు చూస్తున్నారు నాయన. నీ యొక్క కార్యంలో వారి జీవితాల్లో జరిగించండి. సేవలో వాడబడుతున్న వారిని ప్రభ మీరు సేవకు పిలువండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభ సేవ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నారో వారిని మీరు ప్రభ బలపరచండి, వాక్యంలో స్థిరపరచండి, ముందుకు నడిపించండి నా తండ్రి ప్రభ. నిరుద్యోగులకు ప్రభ సరైన ఉద్యోగము సరైన సమయంలో మీరు దయచేయి వాడవు ప్రభ. నా తండ్రి శక్తి సామర్థ్యంలో దయచేయి దేవుడు నీవే నాయన. గొప్ప కార్యాలను జరిగించండి. చిన్న బిడ్డలను యవనస్తులను ప్రభ మీరు కాపాడండి, మీరు దర్శించండి నా తండ్రి. ఏసియా వారి జీవితాలలో ప్రభ మీరు గొప్ప కార్యాలు జరిగించండి. చెడు స్నేహితులు ప్రభ అంటే చెడు సహవాసంలో ప్రభ దుష్టుడు సహవాసంలో పడిపోకుండా దివారాత్రంలో ధ్యానించుటకు ప్రభ నీకు వాక్యం ప్రభ వాళ్ళతో మాట్లాడండి నాయన. వారందరూ మీరు ముట్టండి నా ప్రభుడవు, నా విమోచకుడవు నా తండ్రి. నువ్వు ఎప్పుడూ కూడా నా తండ్రి చిన్న బిడ్డలను ప్రభ ప్రేమిస్తున్న దేవుడు నా తండ్రి. వారు తప్పటడుగులు వేయకుండా ప్రభ తొట్టిల్లకుండా నాయన కాపాడు దేవుడు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఎటువంటి చెడు సహవాసంలోకి లోను కాకుండా ప్రభ చెడు విషయాలను ప్రభ దూరపరిచేసి ఆ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి తల్లిదండ్రులకు సమాధానమును గౌరవమును ప్రభ తీసుకుని వచ్చి బిడ్డలుగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఎన్ని రకాల ఆటంకంలో ఆ బిడ్డలకు రావాలనో ప్రతి ఆటంకంలో నా తండ్రి మీరు తోడై ఉండండి, మీరు సహాయం చేయండి, మీరు నడిపించండి. బుద్ధి జ్ఞానములను ప్రభ దయచే దేవుడవు నా తండ్రి. సరైన త్రోవలు నడిపించి వాడవు నీవే ప్రభ. నీకు కృపగల కార్యములను ఆ బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా నా తండ్రి చెడు సహవాసం నుండి చెడు అలవాట్లకు లోనైన బిడ్డలను ప్రభ విడిపించండి. చెడు సహవాసం నుంచి చెడు అలవాట్ల నుంచి ప్రభ సంపూర్ణ విడుదల బిడ్డలకు మీరు దయచేయమని సమస్త కార్యంలో ప్రభ మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులతో ప్రభ నతని ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలలో అలజడులు ప్రభ, ఎన్నో కుటుంబాలలో నా తండ్రి దిగులు నా తండ్రి వ్యసనాలతో ప్రభ చెడిపోతున్న కుటుంబాలు అనేకమున్నాయి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ప్రభ ఎలాంటి నా తండ్రి అవసరతలతో ఎరిగిన దేవుడు ప్రభ. మాకు నా తండ్రి ఆహారం దయచేవాడవు, సమస్తం ఎరిగిన దేవుడవు ప్రభ. మేము అడిగి ఊహించక ముందే మాకు అనుగ్రహించే దేవుడవు నాయన. ఎన్నో రెట్లు మేలులను మేము మీ యొద్ద నుంచి పొందుకున్నాం ప్రభ. కృతజ్ఞత కలిగి జీవించే ఆ యొక్క కుటుంబాలుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ ప్రతి లోపంను సరిచేయండి ప్రభ. ఎలాంటి ప్రభ ఆటంకంలో కలుగుతున్నాయో ఆ సిస్టమ్ లో ప్రభ సరిచేయండి అని. మీరు గాయపడిన హస్తంని ముట్టండి, ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆ ఈ విధమైనటువంటి అసౌకర్యంని ప్రభ తీర్చండి ప్రభ. నా తండ్రి మీరు కార్యములు జరిగించి వాడవు నా తండ్రి. నీకు సేవకు ఆటంకం కలగనీయకుండా ప్రభ నా తండ్రి బిడ్డను మీరు బలపరచండి ప్రభ. ప్రతి విధమైన శక్తులను అంధకార మంత్ర దురాత్మ సమూహాలని యేసు శక్తి గల నామంలో లయపరుస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి నందన్ సాయి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఆ బిడ్డకున్నటువంటి లంగ్స్ ఇన్ఫెక్షన్ ప్రభ ముట్టండి, సరిచేయండి నా తండ్రి. ఆ బిడ్డ జీవితంలో ప్రభ ఎలాంటి లోటు ఉందో ప్రభ సరిచేయండి నాయన. ఎలాంటి ప్రభ కార్యంలో ఆ బిడ్డ ఎదురు చూస్తున్నాడో ఆ బిడ్డ విశ్వాసంలో బలపరిచి వాక్కు చేత ప్రభ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన దురాత్మ సమూహాలని దుష్ట ఆత్మలని యేసు శక్తి గల నామంలో కాల్చివేస్తాం. ప్రతి విధమైన దురాత్మ సమూహం కాలిపోయి యేసునామంలో హల్లెలూయా. అదే విధంగా నా తండ్రి దేశ అధికారుల గురించి ప్రార్థిస్తున్నాం ఆయన ప్రభు. ఉన్నత స్థితిలో నిలబెట్టిన వాడు ప్రభ. ప్రభుత్వాలను ఏర్పరిచిన దేవుడు ప్రభ. నీకు అనుకూలమైన ప్రభుత్వంని నడిపించేవాడు నీవే నా తండ్రి. నీ యొక్క ప్రభుత్వంలో ప్రభ ఎలాంటి ఆటంకం జరుగుతున్నా కూడా నా తండ్రి అవి నువ్వు అన్ని మేలు కొరకు జరిగించే దేవుడు వేసి సహాయం చేయండి. బిడ్డలని దేశంని ప్రభ కాపాడిన యుద్ధంలో యుద్ధ సమాచారంలో వింటున్నాం కనుక ప్రభ అతని అధికారులకు కావాల్సిన జ్ఞానంను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు గొప్ప కార్యములను ప్రభ బిడ్డలు చూడటకు అతని వారి నేత్రంలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం. అతని ముఖ్యంగా ఈ సువార్త సేవలో ప్రభ విస్తారంగా అతని సేవ జరగాల.
ఎంతమంది అయితే ప్రభా సేవని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అలాంటి వ్యక్తుల చేత ప్రభా ఘనమైన గొప్ప కార్యములను జరిగించి సేవలో ప్రభ సమస్తము సాధ్యము అని ప్రభ నువ్వు నిరూపించే దేవుడవు నా తండ్రి. నీ బిడ్డలకు తోడుగా ఉన్నవాడవు, నడిపించేవాడవు. నీకు కార్యములను ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క నేత్రం చూడాలనాయన. నీకు కార్యములను ప్రభ వారు వర్చాలి ప్రభ. ప్రతి ఒక్కరు సాక్ష్య బిడ్డలుగా నిలబడాలి నాయన. ఎంతమంది ప్రార్థనల కొరకు అతని విజ్ఞాపన కొరకు KBPM మినిస్ట్రీస్ ని ఆశ్రయిస్తున్నారో వారందరూ ప్రభ నిన్ను ఆశ్రయిస్తున్నారు నా తండ్రి. ప్రభ మేము విజ్ఞాపన చేస్తుండగా వాళ్ళ జీవితాల్లో మీరు కార్యం జరిగించండి. నాగరాజు బ్రదర్ విషయంలో నా తండ్రి కార్యం జరిగించండి. ఆ బిడ్డ యొక్క గృహము కట్టబడాలా, ఆ బిడ్డకు అలవాట్లను తీసివేయండి ప్రభ. నా తండ్రి రక్షణ కార్యం జరిగించండి. శ్వాసమందు స్థిరపరచండి. వాక్యం వినుటకు ప్రభ వేగిరపడే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అశోక్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను. జాండీస్ తో అతని మరి పక్షవాతంతో బాధపడుతున్న వీడని మీరు ముట్టండి నాయన. మీరు రక్షణ దయచేయండి ప్రభ, స్వస్థత దయచేయండి యేసయ్య. కుటుంబంలో కూడా సమాధానం కలుగ చేయండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. సో నీ సిస్టర్ విషయంలో మీరు కార్యం జరిగించినందుకు మీకు వందనాలు. ఆ బిడ్డ సాక్ష్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమె విషయంలో నా తండ్రి కార్యం జరిగించిన దేవుడవుగా నువ్వు జీవం గల దేవుడు అని తెలుసుకుంటూ ఆ కుటుంబంలో నా తండ్రి గొప్ప కార్యం జరిగించండి. రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అదే విధంగా ప్రభ ఈ రోజు ఎంతమంది ప్రార్థన విజ్ఞాపనల కొరకు అడుగుతున్నారో వారందరూ మీరు ముట్టు వాడవు. మీరు తండ్రి ప్రభ సహాయం చేయి దేవుడు నా తండ్రి. ఎవరిని విడిచిపెట్టు వాడవు కావునైనా నిన్ను సమీపించిన వారు సంతృప్తితో మేలుకరమైన జీవితం జీవించుటకు గొప్ప కార్యం వారి జీవితంలో జరిగిస్తున్న దేవుడు. ఇంకా ఎంతమంది అయితే సమస్యలు చెప్పుకోలేకపోతున్నారో ప్రభ, ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో, ఉద్యోగ విషయంలో నా తండ్రి ఎంతమంది అయితే ఆరోగ్య విషయంలో ప్రభ కుమిలిపోతున్నారో నాన్న, వారందరినీ దృష్టించిన దేవుడు నీవే నాన్న. ప్రతి ఒక్కరి సమస్యలు ఎదిగిన వాడవు ప్రభా, నీ ఏది కూడా మరుగులేదు నాయన. ప్రతి ఒక్క బిడ్డలోని పాపంలను క్షమించండి, రక్షణ భాగ్యం దయచేయండి. అదే విధంగా వారి జీవితాల్లో సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మినిస్ట్రీస్ లో ప్రభ మరి ఎంతమంది అయితే నా తండ్రి నీ యొక్క ఆశ్రయం కొరకు ఆర్థిస్తున్నారో ప్రభ, వారికి ఆశ్రయ దుర్గమైన దేవుడవు ప్రభ. వారి కన్నుని తెరవండి నాయన. వాక్యంలో నీ యొక్క సత్యంలో తెలుసుకుంటకు ప్రభ కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఎంత మందో ప్రభ నా తండ్రి సత్యం తెలుసుకోలేక నశించిపోతున్నారు ప్రభ. ఏసీఆ చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులని లేదు ప్రతి ఒక్క బిడ్డ ప్రభ నిర్లక్ష్యంతో నా తండ్రి నీ యొక్క వాక్యంను ప్రభ త్రోసి వేస్తున్నారు. ఏసయ్య నువ్వు మాట్లాడుతుంటే వినటానికి చెవులు మందగించినాయి తండ్రి ప్రభ, వారిని దర్శించండి నా తండ్రి ప్రభ. మరి తప్పుడు ఫాల్స్ రూమర్స్ తోటి ప్రభ మరి సేవను ప్రభానతని ఎవరైతే కించపరుస్తున్నారో వారందరితో మీరు మాట్లాడండి నా తండ్రి. యేసయ్య నీవు సత్యవంతుడవు నా తండ్రి, నీ యొక్క మార్గము సత్యమైనది అని తెలుసుకుంటూ వారికి ప్రేరేపణ ఇచ్చండి. దర్శించండి ప్రవచనాల ద్వారా, కళ్ళ ద్వారా నా తండ్రి ప్రభాన్ వారిని వాక్యం ద్వారా నీ యొక్క స్వరము ద్వారా వారితో మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచమని, స్థిరపరచమని, సేవలో ముందుకు సాగుటకు ఏ ఆటంకములు వస్తున్నాయి వాటి అన్నిటినీ చిలుక దొక్కుతూ ప్రభ ముందుకు సాగే ఆ యొక్క బలమును శక్తిని దయచేయమని యేసు శక్తి గల నామంలో అడిగి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. జాన్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసు ప్రభు కృప, విజ్ఞాపన చేసే ప్రార్థన KPM బ్రదర్ సిస్టర్ కు, వాళ్ళ ఉద్యోగంలో పిల్లలకు చిన్నలకు దేవునికి కృప సదాకాలం అందరికీ మనకందరికీ తోడుండు గాక. ఆమీన్. ఆమీన్ సార్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ